చెప్పరా చెప్పు. నువ్వెప్పుడు భాను అంటే నా ప్రాణం ప్రాణం అంటుంటావు కదా. భాను చచ్చినంత ఒట్టు అని ఒట్టేశాను కదా. ఇప్పుడైనా నిజాన్ని చెప్పు. ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఆ నిజాన్ని మా అందరికీ చెప్పు. చెప్పడు మావయ్య, చెప్పడు. మీరు భాను చనిపోతుందని ఒట్టేసినా కూడా చెప్పడు. ఎందుకో తెలుసా? బ్రతుకున్న వాళ్ళ మీద ఒట్టేస్తే చనిపోతారని భయపడి నిజం చెప్తారు. కానీ చనిపోయిన వాళ్ళ మీద ఒట్టేస్తే తనెందుకు చెప్తాడు మావయ్య? ఎప్పటికీ చెప్పడు. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి కార్తీక్ నువ్వు అంటున్నది? నా ప్రాణం, నా బంగారు తల్లి. అన్నయ్య అన్నయ్య చూడండి, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. లేదమ్మా, లేదు. ఎవ్వరూ అడ్డు రావద్దు. చెప్పు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుస్తోందా? తెలుసు మావయ్య, నాకు బాగా తెలుసు. నా ప్రాణమైన భాను ప్రాణాలతో లేదన్న నిజం నాకు తెలుసు మావయ్య. లేదు, తను బాగానే ఉంది. నా భాను బాగానే ఉంది, బాగానే ఉంది మావయ్య. మీరెంతగానో ఇష్టపడే మీ కూతురు ఈ లోకంలోనే లేదు అన్న నిజం మీకు మాత్రమే తెలీదు. కానీ ఇక్కడున్న అందరికీ తెలుసు. నా భాను మట్టిలో కలిసిపోయిందని, తను ఎప్పటికీ ఇంటికి తిరిగి రాదు అని. ఈ నిజం మీకు తెలిస్తే మీ గుండె తట్టుకోలేదని ఇక్కడున్న ఎవ్వరూ చెప్పలేదు మావయ్య. లేదు, లేదు, లేదు. మీరంతా అబద్ధం చెప్తున్నారు. నాకు నా కూతురు చచ్చిపోవటం ఏంటి? అదెప్పటికీ జరగదు. నా బంగారు తల్లి ప్రాణాలు పోతే ఈ గుండె ఇక్కడ ఆగిపోతుంది. తను ఎక్కడో ఒక చోట బతికే ఉంది. తను బతికే ఉంది. తను ఇంటికి రానంత మాత్రాన తను చచ్చిపోయిందని మీరందరూ ఎలా ఒక నిర్ణయానికి వస్తారు? తను బాగా ఉంది, బాగానే ఉంది. తను బతికే ఉంది, తను బతికే ఉంది. లేదు వాసు, భాను బ్రతుకుంటే బాగుండు అని అందరం అనుకుంటున్నాం. కానీ ఆశ తెరలేదురా. ఆ భగవంతుడు మనందరికీ అన్యాయం చేశాడు. లేదు, నా బంగారానికి ఏం కాలేదు. మనందరం ఎంతగానో అభిమానించే మన భానుని మన నుంచి తీసుకుపోయాడురా. కానీ ఆ నిజాన్ని నీతో చెప్పలేక ఎన్నాళ్ళు మా అందరి మనసులో దాచుకున్నాం. తను బాగానే ఉంటుంది. నా గుండెల్లోని అగ్నిపర్వతం బద్దలవుతున్నా
నీ ముందు మౌనంగా ఉన్నావురా. కాదు, తను బాగానే ఉంది. ఈ మాట వింటే నువ్వు ఎంత బాధపడతావో, నీ గుండె ఎంత రగిలిపోతుందో మా అందరికీ తెలుసురా. అందుకే మా గుండెల్ని పిండేసే బాధైనా కూడా మా పెదాల నుంచి ఆ నిజాన్ని నీకు చెప్పలేక మేమందరం మౌనంగా ఉన్నాంరా. తను ప్రాణాలతోనే ఉంది. అన్నయ్య, అన్నయ్య, అందుకే ఉంది. మీరు బాధపడకండి. భాను లేదనే విషయం మనందరికీ నమ్మడం చాలా కష్టంగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, మనకి తప్పదు కదన్నయ్య. అయినా నేనే దురదృష్టవంతురాలు లేండి అన్నయ్య. నా కోడలు నా ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఇన్ని రోజులు తన విలువ ఏంటనేది నేను తెలుసుకోలేకపోయాను. లేనిపోని పగ ప్రతీకారాలతో నా కోడలికి నేను నరకాన్ని చూపించాను. కానీ తన మనసుని తెలుసుకున్నాక, తన గొప్పతనాన్ని గ్రహించిన తర్వాత నా కోడలు ఇంటికి వస్తే నా నెత్తి మీద పెట్టుకొని చూసుకుందాం అనుకున్నాను. నేను అమ్మలా మారి భానుని కూతుర్లా పెంచుకుందాం అనుకున్నాను అన్నయ్య. కానీ నేను చేసిన తప్పుకి ఆ భగవంతుడు ఎంత పెద్ద శిక్ష విధించాడన్నయ్య. భానుని మనందరి నుంచి దూరం చేసేశాడు. రే వాసు, మాను, రాధా, 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 ఏంటి రాధా? ఏంటి రాధా, నువ్వు అవుట్ హౌస్లో ఉన్నావేంటి? ఎవరు ఎక్కడుండాలో అక్కడ ఉంటేనే మంచిది కదండి. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఇంటి మనిషివి, నువ్వు ఉండాల్సింది ఆ ఇంట్లో. ఇలా అవుట్ హౌస్లో ఉండడం ఎందుకు? నేనెవరో నాకే తెలియని మనిషిని. ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటి పరువుకి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే నేను ఇక్కడ ఉండటమే మంచిది. ఇది కూడా మీ ఇల్లే కదా. నేను ఇక్కడున్నా కూడా మీ ఇంట్లోనే ఉన్నట్టుంటుంది కదా. గదుల మధ్య దూరం పెరిగినంత మాత్రాన మనుషుల మధ్య ఆప్యాయత తగ్గిపోదు. ఈ విషయంలో మీరు ఇంకేం మాట్లాడొద్దు. లేదు రాధా, నిన్ను ఆ ఇంట్లో ఉండొద్దని ఎవరైనా చెప్పారా? చెప్పు. చెప్పాను కదండి, నా హద్దులో నేనుండాలి. అందుకే ఆ సరిహద్దు దాటి ఇక్కడికి వచ్చేసాను. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి, అంతే. సత్య, వస్తున్నాను మావయ్య. ఏంటి మావయ్య? రాధని అవుట్ హౌస్లో ఉండమని ఎవరు చెప్పారు? ఇంకెవరు? అమ్మా. ఆ, మ్. మావయ్య, అక్క, అక్క, ఏంటి తమ్ముడు, ఏమైనా కావాలా? నీతో మాట్లాడాలక్క. అదేంటి తమ్ముడు, నాతో నువ్వు మాట్లాడడానికి ఏముంటుంది? నా రాధంటే నీకెందుకంత కోపం? ఏంట్రా, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు నువ్వంటే నాకు చాలా అభిమానం ఉండేదక్క. నేనన్నా నా ఇష్టాలన్నా నువ్వు ఎంతో గౌరవిస్తావనే నమ్మకం నాకుండేది. కానీ నా దగ్గర నవ్వుతూ నేనిష్టపడిన మనిషి మీద కోపాన్ని పెంచుకుంటావని కలలో కూడా ఊహించుకోలేకపోయాను. రాధ ఏం పాపం చేసిందనక్క నువ్వు తన మీద అంత ద్వేషాన్ని నింపుకుంటున్నావు? ఏంటి తమ్ముడు, నా మీదే నిందలు వేస్తున్నావా? తప్పు చేశానంటున్నావా? నేనెప్పుడు తప్పు చేయనురా. ఈ ఇంటి ఆడపిల్లని. ఇంటి పేరు మారినంత మాత్రాన నా ఇంటి గౌరవం పోతుంటే నేను చూస్తూ ఎందుకు ఊరుకుంటాను? అందుకే నాకు తెలిసిన నిజాన్ని నేను బయటికి చెప్పాను, అంతే. నువ్వు నిజాన్ని దాచాలి అనుకున్నావు. ఇష్టమైన మనిషి గురించి ఈ ఇంటి పరువుని కూడా పణంగా పెట్టాలి అనుకున్నావు. కానీ నేనలా అనుకోలేదు.
గౌరవమే ఊపిరిగా బతికే అమ్మకి నిజాలు తెలియాలి అనుకున్నాను. అందుకే చెప్పాను. ఈ విషయంలో నీకు కోపం వచ్చినా నేనైతే తప్పు చెయ్యలేదు. నిన్ను నువ్వు ఎంతైనా సమర్థించుకోవచ్చక్క, కాని నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. నిజంగా నీకు రాధ మీద కోపమే లేకపోతే, తన మీద ద్వేషం ఉండకపోతే, నిజం తెలియగానే నువ్వు నన్ను అడిగేదానివి, నన్ను నిలదీసేదానివి. అంతేకాని ఊరందరినీ ఇంటి ముందు నిలబెట్టి పంచాయతీ పెట్టేదానివి కాదు. దాన్ని బట్టే అర్థమవుతోంది కదా రాధ మీద నీ కోపం ఉందని. నేను తనని ప్రేమించి ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మన ఊరు బావుండాలని కోరుకుంది. తర్వాత మా ప్రాణాల మీదకొచ్చినప్పుడు దేవతలా వచ్చి కాపాడింది. చివరికి మనం ఎవరు ఊహించని వ్యక్తి ఈ ఇంటి నాశనం కోరుకుంటున్నాడు అన్న నిజాన్ని కూడా రాధే బయటపెట్టింది. ఈ ఇంటికి రాధ ఎప్పుడూ మంచే చేసిందక్క. అలాంటి రాధ మీద నువ్వు ఇంత అక్కసు వెళ్ళగక్కుతున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మావయ్య నువ్వేం బాధపడకు. చూడు తమ్ముడు, నువ్వు రాధని ప్రేమించావు. ఈరోజు రాధ బాధపడుతుంది. అందుకని నేనేదో తప్పు చేశానని నీకు అనిపించచ్చు. కానీ నువ్వు నేను ఒకే ఇంట్లో పుట్టాం. మన ఇంటి గౌరవం ఏంటో మనకు తెలుసు. ఈ ఊరు మనపై చూపించే అభిమానం కూడా తెలుసు. ఇది ఊరు సమస్య కాబట్టి ఊరందరినీ పిలిచి చెప్పవలసి వచ్చింది, అంతే. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా తన తాళి తానే కట్టుకుంటుందా? అది కూడా అమ్మవారి సమక్షంలో. ఇంకా దేవత మీద నమ్మకం ఏముంది? ఈ ఊరు విలువకి తను ఇచ్చిన గౌరవం ఎక్కడుంది? వివాహం నాటకం కాకూడదురా, జీవితం కావాలి. అటువంటి జీవితాన్ని తను నటించింది. అది మన ఇంటి సమస్య కాలేదు, ఊరి సమస్య అయింది. అందుకే ఊరందరి ముందు చెప్పాను. అంతేకాని నీ మీద కోపంతోనో రాధ మీద పంతంతోనో కాదు. నిజమే అక్క. 6 నెలల క్రితం రాధ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇప్పుడే నాకు తెలిసింది. ఏంట్రా నువ్వనేది? అవునక్క, ఇప్పుడు నీ ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో చిన్న అనుమానంగా ఉంది. 6 నెలల క్రితం రాధ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఇలాంటిది ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక కారణం చేత రాధ నీకు నచ్చలేదు, తనిక్కడ ఉండకూడదని నువ్వు కోరుకుంటున్నావు. అప్పుడు కూడా ఇలా ఏదో ఒకటి చేసే ఉంటావు. ఆ మాట బయటికి చెప్పలేక నా రాధ వెళ్ళిపోయింది. కానీ తిరిగి మళ్ళీ నాకు దూరమై ఉండలేక తిరిగి వచ్చింది. అనుకోని ప్రమాదంలో తను తన గతాన్ని మర్చిపోయింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోక, ఏ రోజుకైనా రాధకి నిజం గుర్తొస్తుంది. ఆ రోజు అన్ని నిజాలు బయటికొస్తాయి. అంటే ఏంట్రా నువ్వనేది? తప్పు నేను చేయలేదు, నీ రాధే చేసింది. ఎందుకు ఇంటి నుంచి బయటికెళ్ళిందో ఎవరికి తెలీదు. కానీ తిరిగి వచ్చేసరికి ఒంటరిగా వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. కానీ తను తల్లిగా వచ్చిందని ఆ తర్వాతేగా తెలుసుకున్నావు. ఒక ఆడపిల్ల తల్లి అయింది అంటే ఏం జరిగిందో నేను నీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. అలాంటి గతాన్ని ఉన్నరాదని నువ్వు గుండెల్లో పెట్టుకున్నంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. రాధే గనక నిప్పైతే ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? ముందు నువ్వు అది తెలుసుకోరా. ప్రేమ అనేది 2 మనసులు కలిసేలా ఉండాలి, ఇద్దరిని ఒకటి చేసేలా ఉండాలి. కానీ దూరమైన రాధ తన కడుపులో ఇంకొకరిని పెట్టుకునొచ్చింది. దాన్ని బట్టి అక్కడ ప్రేమ ఎంత ఉందో, అది నీ ప్రేమకు ఎంత విలువిచ్చిందో ఇప్పటికన్నా తెలుసుకో. తప్పుగా మాట్లాడుతున్నావక్క. నా రాధ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకునేదే లేదు. కిట్టయ్య, ఏంటి కిట్టయ్య ఇది? మీరిద్దరు గొడవ పడుతున్నారా? ఒక తల్లి రక్తం పంచుకుని పుట్టారు, ఒకే ఇంట్లో పెరిగారు, ఇన్నాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. అలాంటిది మీరిద్దరు ఈరోజు గొడవ పడ్డా నాకైతే నచ్చలేదు. నేనిది ఇంకోసారి చూడకూడదు. చూడు తమ్ముడు, నువ్వు తప్పు పట్టవలసింది నన్ను కాదు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకో, తర్వాత దాని గురించి వాదించు.
సరే సరే అన్న. గుడ్ మార్నింగ్ సార్. అలాగే ఏయ్ ఆగు. అన్నా, నిన్న నన్ను అందరి ముందు కొట్టింది. పని వాళ్ళందరూ చూసి నవ్వారు. ఇలాంటి దాన్ని ఊరికే వదిలేయకూడదు. విన్నావుగా వాడేం చెప్పాడు? దానికి నువ్వేం సమాధానం చెప్తావు? కొట్టానని చెప్పాడు కానీ ఎందుకు కొట్టానో చెప్పలేదా? ముందు అది చెప్పమనండి. ఎవరు ఊరికే చేయి చేసుకోరు. వంకర బుద్ధి ఉంటేనే బుద్ధి చెప్పాలని చూస్తారు. చూసావన్నా, నీ ముందే ఎలా మాట్లాడుతుందో, ఎంత తెగించి మాట్లాడుతుందో. నువ్వు పని చేసుకోవడానికి వచ్చావు. నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్ని విషయాలు తలదూరిస్తే అస్సలు మర్యాద ఉండదు. వాడు నాకు నమ్మిన బంటు. అలాంటి వాడి మీదే చేయి చేసుకున్నావంటే నన్ను కొట్టినట్టే. అంతలా వాడిని వెనకేసుకొస్తున్నారు కదా. అసలు వాడు చేసిన తప్పేంటో మీకు తెలియదని నాకు ఇప్పుడు అర్థమైంది. పనికొచ్చిన అమ్మాయిని వాడు బలవంతం చేయాలని చూశాడు. అలాంటి వాడిని వదిలేయమంటారా? అందుకే బుద్ధి చెప్పాను. అది తప్పంటారా? అది వాడికి సంబంధించిన విషయం. అయినా ఇక్కడ ఎవ్వరికి లేని బాధ నీ ఒక్కదానికి ఎందుకు? తనకి సంబంధించిన విషయం అయితే తన ఇంట్లో చూసుకోవాలి, పని చేసే ప్రదేశంలో కాదు. ఇక్కడ అందరం ఒకటిగా పనిచేయడానికి మాత్రమే వచ్చాము. వాళ్ళతో పని మాత్రమే చేయించుకోవాలి. పశువులాగా మీద పడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. చూడు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు. ఈ ఊర్లో బతుకుతున్నావు. నీకు ముందు వెనక ఎవరూ లేరని అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వేంటి ఇంత తెలివిగా ఇంత పొగరగా మాట్లాడుతున్నావు? నువ్వు ఒంటరంటే నేను నమ్మడం లేదు. అసలు నువ్వు ఎవరో, ఎందుకు వచ్చావో, ఏం చేయాలని వచ్చావో ముందవన్నీ నేను తెలుసుకుంటాను. ఆ తర్వాత నీతో మాట్లాడతాను. మా ప్రాంతానికి వచ్చి మాకే వార్నింగ్ ఇస్తే చూస్తూ ఊరుకుంటామని ఎలా అనుకున్నావు? అసలు మీరు ఇలా ఆలోచిస్తారు అంటే నేను ఇక్కడ పనికి వచ్చేదాన్ని కాదు. ఒక ఆడపిల్ల పట్ల వాడి ప్రవర్తన బాగోలేదని బుద్ధి చెప్తే వాణ్ణి తిట్టి ఉద్యోగంలోంచి తీసేయడం మానేసి వాణ్ణి ఎందుకు కొట్టాను అని నన్ను నిలదీస్తున్నారు. ఇలాంటి చోట ఆడవాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉండదని నాకు అర్థమైంది. అందుకే మీ దగ్గర నాకు పని చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వీడు ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళాడని తెలిసినా, పిచ్చి పిచ్చి వేషాలు వేశాడని తెలిసినా నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు మీ ఇద్దరు ఇరుక్కుంటారు. మిమ్మల్ని ఎవరు ఎదిరించినంత వరకు మీరు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందేమో, కానీ ఆడవాళ్ళు జోలికొచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే ఆ కేసు ఎంత బలంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. చూడండి, పొట్టకూటి కోసం ఇంట్లో పరిస్థితి బాగోలేదని ఆడవాళ్ళు పనికొస్తారు. కానీ గడప దాటిన ఆడదంటే ప్రతి వాడికి లోకువగానే కనిపిస్తుంది. ఎందుకంటే తను ఏం చేసినా అడిగే నాదుడు ఉండడని, తనని ఎంత బాధ పెట్టినా మౌనంగానే ఎదిరిస్తుంది కానీ ఎదురు చెప్పదు అని. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర ఆడవాళ్లు మెత్తగ్గా ఉండకూడదు, పులిలా ఉండాలి. స్త్రీ శక్తిని చూసి ఏ శక్తి అయినా భయపడాలి. ఆడవాళ్ళు అలా ఉంటేనే ఇలాంటి వాళ్ళకి భయం ఉంటుంది. మన జోలికొస్తే పళ్ళు రాలిపోతాయని, ప్రాణాలు పైకి పోతాయని వాళ్ళకి తెలిసే రోజే వాళ్ళు భయపడతారు. మనం తలెత్తుకు బతకగలుగుతాం. అది గుర్తుపెట్టుకొని ఇక నుంచైనా ధైర్యంగా ఉండండి. రే వాసు, కాఫీ తీసుకో. వద్దు, నాకు తాగాలని లేదు. అసలు ఎందుకు బతుకుతున్నానో అర్థం కావట్లేదు. ఏంట్రా మాటలు? నువ్వు దూరం అయితే నేను ప్రాణాలతో ఎలా ఉంటాను? మనిద్దరం ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నాం. స్నేహాన్ని వదులుకొని స్నేహితుణ్ణి దూరం చేసుకుని నేను కూడా బ్రతకలేను వాసు. బట్ ఏం సాధించాన్రా నేను? శివ నాకు చిన్నప్పుడు దూరం అయిపోయాడు. కొడుకు కోసం మీనాక్షి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. పాపం మీనాక్షి వాణ్ణి చూడకుండానే కన్ను మూసింది. తను నా కూతురు కాదు, నాకు అమ్మ అనుకున్న నాకు
నా కూతురు అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అయినా నేను ఇంకెందుకు బతుకుండాలి? ఈ భారాన్ని పోయడానికా? ఈ బాధని అనుభవించడానికా? లేదురా వాసు, మనిషికి ఎంత పెద్ద కష్టం వచ్చినా దాని పరిష్కారం చూపించే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు చూపిస్తాడని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా. అలా ఈ బాధల నుంచి బయటపడే పరిష్కారం మనకి ఏదైనా దొరుకుతుందా అని మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. దేనికి ఎదురు చూడాలి? జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందంటే అది తీరిపోతుంది అన్న ఆశతో ఉండొచ్చు. కానీ వాళ్లే జీవితం అనుకున్న వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలా తట్టుకోగలం? ఎలా తట్టుకొని నిలబడగలం? అలా చూస్తే అది అత్యాశ అవుతుంది. చివరికి అత్యాశగానే మిగిలిపోతుంది. ఈ బాధకి కన్నీరు ఇంకిపోయే వరకు ఏడవడం తప్ప ఆనందం అనేది మళ్ళీ రాదురా. ఎవరూ తేలేరు కూడా. ఏంటో ఊర్మిళ, అందర్నీ అలా ఎందుకు పిలిచావు? మళ్ళీ అందరం కూడా మామూలు మనుషులం కావాలి అన్నా జరగవలసింది కార్తీక్ పెళ్ళి. నీకు నీలిమకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇదే నా నిర్ణయం.